హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శరభ శరభ అంటూ భక్తులు అగ్నిగుండాలు దాటారు. అగ్నిగుండాలు దాటుతుండగా తోపులాట్లో ఓ భక్తుడు అగ్నిగుండాల్లో పడిపోయాడు. వెంటనే తేరుకొని బయటికి వచ్చిన భక్తుడికి పోలీసులు పక్కకు తీసేశారు. స్వల్పంగా చేతికి కాలికి గాయాలవ్వడంతో భక్తుడు బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భక్తులు అగ్నిగుండాలు దాటడంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. పార్వతీ పరమేశ్వరులను ఒక్కటి చేసి ఆది దంపతులైనటువంటి కళ్యాణానికి కారణమైనటువంటి ఆ వీరభద్రస్వామి యొక్క పుట్టుకనే ఈ అగ్నిగుండ మహోత్సవాన్ని దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞానికి ప్రతిరూపమే ఈ అగ్నిగుండము. శరభ 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 అనుకుంటూ ఆ దక్ష యజ్ఞానికి విచ్చేసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ముక్కోటి దేవతలు అష్టదిక్పాలకులు ఆ యొక్క శివుని రుద్రరూపమే వీరభద్రుడు, సాక్షాత్ శివస్వరూపమే వీరభద్రుడు. ఎప్పుడైతే శరభ శరభ అనుకుంటూ వస్తున్నారో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు అష్టదిక్పాలకులు ముక్కోటి దేవతలు భయకంపితులై అక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. అందుకోసమే ఆ దక్ష యజ్ఞానికి ప్రతిరూపమైనటువంటి కొత్తకొండ పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి అగ్నిగుండాన్ని శాస్త్రోక్తంగా అగ్నిగుండం నుండి దాటినోళ్లకు కానీ అగ్నిగుండం దూరం నుండి చూసిన వాళ్ళకు కానీ ఈ యొక్క అగ్నిగుండాన్ని చూసి మనస్సు లోపల ఆ వీరభద్రస్వామిని ధ్యానం చేసినట్లయితే వాళ్లకు గృహబాధలు అన్నీ కూడా తొలగి సుఖశాంతంగా ఉంటారు. లోక కళ్యాణార్థం నిర్వహించినటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమము ఇప్పటి వరకు మీ అందరి సహాయ సహకారాలతో సుసంపన్నమైంది.